ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములకు చెల్లించుస్తున్నాను. ప్రభా, నీ బిడ్డలు అనేక మంది మా కొరకు ప్రార్థించండని అడిగిన వారు ఎందరో ఉన్నారు. వారి కొరకు నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన పరలోకములో నీ పాదమునొద్దలకు చేర్చుకుని దీనికిని ప్రతిఫలము దయచేయం ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పుడు నేను మరొక వాక్యం చదువుతున్నాను. ఈ వాక్యములో ఎలాగతో రాయించేవో ఇది ఆలకించిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఇలాగనే జరిపించడం ప్రార్థిస్తున్నాను. దేవా, నన్ను కాపాడుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమాననందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలికేవారు తమకు కలిగిన అవమానమును చూసి విశ్వసించుదురుగాక. నిన్ను వెదికేవారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించు సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించేవారందరూ దేహముడు మహిమపరచబడునుగాక అని నిత్యమును చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలయ్యి దీనుడనవుతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకిమి. ఆమేన్. ప్రభా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డని కూడా ఈ వాక్యములో ఏ విధముగా అయితే ఇప్పుడు రాయించి ఉన్నదో ఈ బిడ్డ ఆలకించిన ప్రతి బిడ్డలలో కూడా తండ్రి ప్రతి వాక్యములో రాయించినట్టు వారి జీవితములోను, వారి హృదయముల్లోను, వారి యొక్క ఆత్మలోను ప్రభా ఇలాగనే జరిపించి వారిని ఆలకించిన ప్రతి బిడ్డని కూడా నీ అరిచేతితో పట్టుకొని పట్టుకుని సేవించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తుందని బట్టి కానీ నీ బిడ్డలు మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగిన దానిని బట్టి దీనికి నెరవేర్పును దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభ, ఎవరైతే విశ్వాసముతో ఉదయపూర్వకముగా ఆత్మపూర్వకముగా దీనిని ఆలకించిన వారు తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వారి పనులు సమస్తను సఫలము జరిపించండి. ప్రభ, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నీ